ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రొయ్యలు తిని మృతి చెందిన మహిళ హెచ్చరిస్తున్న వైద్యులు అంటూ వార్తలు వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. పూర్తిగా చూడండి, వీడియోను ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మీరు లైక్ చేసినట్టయితే రీచ్ అవుతుందండి. విటమిన్ B12 పుష్కలంగా ఉండే రొయ్యలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. విటమిన్ B12 లోపం, బలహీనత, అలసట, డిప్రెషన్ వంటి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రొయ్యలు తినాలి. రొయ్యలు తక్కువ క్యాలరీస్, పోషకాహారం కలిగి ఆహారం కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి క్యాన్సర్ కణాలు పెరుగుదల నిరోధిస్తుంది కూడా. అయితే రొయ్యలు తినడం మంచిదో అంత ప్రమాదం అంటున్నారు వైద్యులు. అంటే తినేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే తాజాగా కేరళలోని పాల్కోడ్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనే యువతి రొయ్యలు తినడం వల్ల మరణించింది. తిన్న కాసేపటికి ఆమె అలర్జీ ఏర్పడింది, తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో నిఖితను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. కాగా రొయ్యలు కూర వండేటప్పుడు రొయ్యలను చక్కగా శుభ్రంగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు వేసి కడగాలని, రొయ్యల చుట్టూ ఉన్న నల్లటి రక్తనాళాలను తీసివేయాలని చెబుతూ ఉన్నారు. రొయ్యలు తినడం వల్ల కేరళకు చెందినటువంటి 20 ఏళ్ల యువతి మృతి చెందడం, డాక్టర్లు వైద్యులు సూచించిన ప్రకారం ఇవి రొయ్యలు వండేటప్పుడు శుభ్రంగా చేయాలని, ఉప్పు వేసి కడగాలని, రొయ్యల చుట్టూ ఉన్న నల్లటి రక్తనాళాలు తీసివేయాలని చెప్తున్నారు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ రొయ్యలు కానీ ఇతర తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఆహారం అని ఫుడ్ కానీ ఇలాంటివి వాటికి వైద్యులు అయితే పలు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ వీడియోను మిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం.